ఇది కేవలం జానపదమా, లేక నిజంగానే ఆత్మలు ఆ గదుల్లో తిరుగుతున్నాయా? సమాధానం ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. షిమ్లా హాస్టల్ కథ విన్న వారిలో ఎవరికీ రాత్రిపూట ఒంటరిగా దాని దగ్గరికి నడిచే ధైర్యం ఉండదు. హిమాచల్ ప్రదేశ్లోని మబ్బులతో కప్పబడిన షిమ్లా కొండల్లో ఒక పాత హాస్టల్ ఉంది. పగటిపూట అది సాధారణ భవనంలాగా కనిపిస్తుంది. కానీ రాత్రి అవ్వగానే దాని రూపం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులు స్థానికులు చెబుతున్న కథలు వింటే వణికిపోతారు. ఈ హాస్టల్ చరిత్ర బ్రిటిష్ కాలం నాటిదని చెబుతారు. అప్పట్లో ఇది విశ్రాంతి గృహకు ఉండేది. తర్వాత విద్యార్థుల కోసం హాస్టల్గా మార్చారు. కానీ ఒక భయంకర రహస్యం కూడా ఉంది. ఒక యువతి దుర్మరణం పొందిందని, ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడ తిరుగుతుందని కథలున్నాయి. గ్రామస్తులు రాత్రి ఈ హాస్టల్ దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. అక్కడ పొడవటి జుట్టులతో ఒక నీడ కనబడినట్లు అనిపిస్తుంది అని చాలామంది అనుభవం పంచుకున్నారు. ఆ క్షణంలోనే గుండెల్లో ఒక వింత చల్లదనం పాకిపోతుందంట. ఈ సంఘటనల వల్ల కొందరు విద్యార్థులు హాస్టల్ వదిలి వెళ్ళిపోయారు. కానీ కొందరు ధైర్యవంతులు మాత్రం ఇది కేవలం వాతావరణం, మానసిక భ్రమల కారణమని నమ్ముతారు. అయితే నిజంగా అనుభవించిన వారు మాత్రం అంగీకరించరు. ఇది ఊహ కాదు, ఈ హాస్టల్ ఏదో శక్తి ఉంది అని వారి నమ్మకం. ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఈ హాస్టల్ చుట్టూ వాదంతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు దాని రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ప్రతిసారి చీకట్లో అడుగుపెట్టిన వారు ఒకే మాట అంటారు: ఈ హాస్టల్లో ఏదో ఉంది, మనకంటే మించిన ఏదో శక్తి ఉంది.